बाबा रहते हैं जहाँ, हम वासी उस धाम के बाबा रहते हैं जहाँ। आए थे धरती पर हम, अब लौट जाना है वहाँ। देह नहीं मैं हूँ आत्मा, ये हमको मालूम हो। देह नहीं मैं हूँ आत्मा, ये हमको मालूम हो। देह नहीं मैं हूँ आत्मा, ये हमको मालूम हो। ये हमको मालूम हो, ये हमको मालूम हो। ఓం శాంతి. ఈరోజు మురళి 7/8/2021. मीठे बच्चे, सबको यही पैगाम दो कि देश से देखी सब धर्मों को भूल अपने को आत्मा समझो तो सब दुख दूर हो जाएंगे. మధురమైన పిల్లలరా, అందరికీ ఇదే సందేశం ఇవ్వండి. దేహసేతం దేహం యొక్క ధర్మాలన్నింటినీ మరచి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకున్నట్లయితే దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి అని ఇదే సందేశం అందరికీ ఇవ్వండి. ప్రశ్న, बच्चों को किस बात में ఫాలో ఫాదర్ करना है? పిల్లలు మీరు ఏ విషయంలో ఫాలో ఫాదర్ చేయాలి? ఏ విషయంలో ఫాలో ఫాదర్ చేయాలి? ఏ విషయంలో బ్రహ్మ బాబాను అనుసరించాలి అని అడుగుతున్నారు బాబా. उत्तर, जैसे इस ब्रह्मा ने अपना सब कुछ ईश्वर अर्पण कर दिया, पूरा ट्रस्टी बनाए से ट्रस्टी बनकर रहो. ये విధంగా అయితే ఈ బ్రహ్మ బాబా తన సర్వస్వం ఈశ్వర అర్పణ చేసేసారో, పూర్తి ట్రస్టీగా తయారై ఉన్నారు. అలా మీరు కూడా ట్రస్టీగా అయి ఉండండి. కभी भी उल्टा सुल्टा खर्च कर पाप आत्माओं को नहीं देना. ట్రస్టీగా ఉండడం అంటే నా దగ్గర ఉన్నది ఏది నాది కాదు, బాబాది. బాబా తరపున బాబా ఎలా చెప్తే అలా వాడాలి. నేను నా సొంత నిర్ణయాలతో నేను వాడకూడదు. అది ట్రస్టీ అంటే. కాబట్టి ఎప్పుడు కూడా ఉల్టా సుల్టాగా ఖర్చు పెట్టి, మీ దగ్గర ఉన్నది ఎప్పుడు కూడా ఉల్టా సుల్టాగా ఖర్చు పెట్టి పాపాత్మలకి ఇవ్వకూడదు. అప్నా సబ్ కుచ్ ఈశ్వరీయ సేవ మే లగావ్, పూరా ట్రస్టీ బన్. అత్యవసరమైన ఖర్చులకే ఖర్చు పెట్టండి. పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోటాల్లో ఖర్చు పెట్టకండి. తమ సర్వస్వం ఈశ్వరీయ సేవలో ఉపయోగించండి. ఈ విధంగా పూర్తి ట్రస్టీగా తయారవ్వండి. నా దగ్గర ఉన్నది బాబాది కాబట్టి నాకు అత్యవసరమైన వాటికి ఉపయోగించుకోమని బాబా డైరెక్షన్ ఇచ్చారు, ఉపయోగిస్తున్నాను. నా కోసం, కుటుంబం కోసం, మిగిలినంతా ఈశ్వరీయ సేవ కోసమే అని పూర్తి ట్రస్టీగా అయిపోండి. బాప్కి శ్రీమత్ పర్ చల్తే రహో. బాబా యొక్క శ్రీమతం పైన నడుస్తూ ఉండండి. బాప్ దేఖ్తే కౌన్ బచ్చా కితనా శ్రీమత్ పర్ చల్తా హై. బాబా చూస్తూ ఉంటారు ఏ పిల్లలు ఎంత శ్రీమతంపై నడుస్తున్నారు అని. గీత్, తూ ప్యార్ కా సాగర్ హే, తెరీ ఏక్ బూంద్ కే ప్యాసే హమ్. నీవు ప్రేమ సాగరుడు, నీ ఒక బిందువు కోసం మేము దాహంతో ఉన్నాము అని పాట. ఓం శాంతి. బచ్చోనే గీత్ సున్నా. పిల్లలు పాట విన్నారు కదా, ఏం విన్నారు? कहते हैं बाबा हम कहाँ से आए, कब आए, फिर वापस जाने की राह कैसे बोले. ये ड्रामा कानों में समझा दीजिए. ఈ పాటలో వర్ణించిన కొన్ని లైన్స్ అన్నమాట. మేము ఎక్కడి నుండి వచ్చాము,
ఎప్పుడొచ్చాము, తిరిగి వెళ్ళే మార్గం ఎలా మర్చిపోయాం మేము, ఈ డ్రామా కొంచెం మా చెవిలో వివరించి చెప్పండి బాబా అని పిల్లలు అంటున్నదే. ఇది ఈ పాటలో కూడా లైన్ ఉంది, కహాసే హమ్ ఆయే కబ్ ఆయే వాపిస్ జానేకి రాహ్ భూలే అని పాటలో వస్తుందన్నమాట. हम कौन ही कहाँ से आए फिर कहाँ चले गए. एक ज्ञान की बूंद तो दे दो क्योंकि ज्ञान का सागर है ना. మేమెవరు, ఎక్కడి నుండి వచ్చు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం అని ఈ ఒక్క జ్ఞాన బిందువు మాకు ఇచ్చేయండి బాబా అని అడుగుతున్నారు. ఎందుకంటే బాబా జ్ఞానసాగరుడు కదా. అభి బచ్చే జాన్తే హమ్ ఆత్మే కహా కి रहने वाली हैं, फिर बाप को और अपने स्वर्ग को कैसे भूले और कैसे आकर यहाँ दुखी हुए, ये राज कानों में सुनाऊं. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, ఆత్మలు మనం ఎక్కడ నివసించే వాళ్ళం, తర్వాత బాబాను మరియు బాబా ఇచ్చిన స్వర్గాన్ని ఎలా మర్చిపోయాము, మరియు ఎలాగా దుఃఖిగా అయిపోయాము, ఈ రహస్యాలు చెవులో వినిపించండి బాబా అని అడుగుతున్నారు. अब बाप ज्ञान का सागर भी है, पवित्रता का सागर भी है, प्रेम का सागर भी है, శాంతి కా సుఖ और సంపత్తి కా సాగర్ भी है. పాటలో నీవు ప్రేమ సాగరుడు అని పాట పాడారు, కానీ బాబా జ్ఞాన సాగరుడు కూడా, పవిత్రత సాగరుడు కూడా, ప్రేమ సాగరుడు కూడా, శాంతి సుఖము మరియు సంపద యొక్క సాగరుడు కూడా అయి ఉన్నారు. अभी बेहद के बाद द्वारा ये सब बातें समझते हैं. आदि में कहाँ से आए, फिर मध्य में क्या हुआ, जो हम रास्ता बोल दुखी हुए, फिर अब बाप को कहते हैं बाबा हमको रास्ता बताओ, हम अपने सुखधाम शांतिधाम में जाए. బాబా చెప్తున్నారు, ఇప్పుడు అనంతమైన తండ్రి ద్వారా ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నాం. మనం ఆదిలో ఎక్కడి నుండి వచ్చాము, మధ్యలో ఏమైంది, మార్గం మర్చిపోయాము, ఏమైంది. ఇప్పుడు బాబాకు చెప్తున్నాము, బాబా మాకు మార్గం చూపించండి అని. అంతిమ సమయంలో ఇప్పుడు మార్గం చూపించడానికి బాబా వచ్చారు. మనము సుఖధామం శాంతిధామానికి వెళ్ళిపోవాలని బాబాను మార్గం అడుగుతున్నాము. బాపీ బైట్ బతలాతే తుమ్ ఆది మే కౌన్ తే, ఫిర్ మధ్య మే క్యా హువా. బాబాయే కూర్చొని మనకు చెప్తున్నారు కూడా, ఆదిలో మీరు ఎలా ఉండేవారు, ఎవరిగా ఉండేవారు, మధ్యలో మళ్ళీ ఏమైంది, भक्ति मार्ग कैसे शुरू हुआ, अंत में क्या हुआ, ये आदि मध्यंत का राज अब बुद्धि में बैठा है. ये డ్రామా है ना. భక్తి మార్గం ఎలా ప్రారంభమైంది, ఆఖరిలో ఏమైంది, ఈ ఆది మధ్య అంత రహస్యం ఇప్పుడు బుద్ధిలో కూర్చుంది. ఇది డ్రామా కదా. ये मनुष्यों को जरूर जानना है क्योंकि యాక్టర్స్. ఈ విషయాలు మానవులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు, ఎందుకంటే అందరూ యాక్టర్స్గా ఉన్నారు కదా ఈ డ్రామాలో. जानते हैं हम आत्मा ही निराकारी शांति धाम से आती यहाँ టాకీ ధామ్ మే. తెలుసుకున్నారు కదా, ఆత్మల మనము నిరాకారి శాంతి ధామం నుండి వస్తున్నాము ఇక్కడ టాకీ ధామంలో. టాకీ అంటే మాటలు, ధ్వని ఉండే ధామంలో. మూల్ వతన్, सूक्ष्म वतन, फिर ये है स्थूल वतन, फिर मूल वतन से आत्माएं आती हैं टॉकी धाम में शरीर धारण कर पाठ बजाने. మూలవతనము, దాని కింద సూక్ష్మవతనము, ఇంకా కింద స్థూలవతనం. ఆత్మలు మనం మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ మూలవతనం నుండి దిగి వస్తాం. ఎక్కడ, టాకీ ధామం, స్థూలవతనంలో ధ్వని ప్రపంచంలో శరీరాన్ని ధరించి పాత్ర అభినయించడానికి వస్తున్నాము. आत्मा का निवास स्थान शांति धाम है. ये बातें दुनिया में कोई भी नहीं जानते. ఆత్మ యొక్క నివాస స్థానం శాంతి ధామం. ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదు. ये ज्ञान सागर बाप ने ही आकर समझाया है. జ్ఞాన సాగర్ బాబాయే వచ్చి చెప్తున్నారు ఈ విషయాన్ని.
అవి समझा रहे ज्ञान सागर कहा जाता है పారలౌకిక పరంపిత పరమాత్మకు. ఇప్పుడు మనకి ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నారు బాబా మనకు. జ్ఞాన సాగరుడు అంటాం కదా, పారలౌకిక పరంపిత परमात्मनु मनुष्य को नहीं कह सकते. ये महिमा सिर्फ एक बाप की गाई जाती है जिसको और कोई नहीं जानते. మనుషులు ఎవరికి మహిమ చేయలేం, బాబాకే మహిమ ఎవరి కోసం అయితే ఎవరికి తెలీదో పరిచయం అటువంటి బాబా యొక్క మహిమే పాడుతున్నాం మనము. अभी विनाश का समय है, गाया हुआ है विनाश काले विपरीत बुद्धि यूरोप वसी यादव. अभी बाप ने तुम्हारा बुद्धि योग अपने साथ लगाया है, మామేకం యాద్ కరో. గాయనం కూడా ఉంది శాస్త్రాలలో. వినాశకాలే విపరీత బుద్ధి యూరప్ వాసి యాదవులు కౌరవులు వినశ్యంతి. విపరీత బుద్ధితో ఉన్నారు, వారు వినాశనం అయిపోతారు అని వారి కోసం గాయనం ఉంది శాస్త్రాల్లో. ఇప్పుడు బాబా అయితే మీ యొక్క బుద్ధి యోగాన్ని తనతో జోడించుకున్నారు. నన్నొక్కడిని స్మృతి చెయ్యండి అని సలహా ఇస్తూ తనతో జోడించారు బుద్ధి యోగం. బాబా తనతో జోడించారు. అందుకే మనం ఏమైపోయాం, ప్రీతి బుద్ధిగా అయ్యాం ఇప్పుడు వినాశన సమయంలో. मैं मुसलमान हूँ, हिंदू हूँ, बौद्धी हूँ, ये सब देह के धर्म है. నేను ముసల్మాను, నేను హిందూ, నేను బౌద్ధి, ఇవన్నీ దేహం యొక్క ధర్మాలు అంటారు. ఆత్మతో ఆత్మ ही है बाप समझाते. देह के सब धर्म छोड़ अपने को आत्मा समझ मुझ बाप को याद करेंगे तो पतित से पावन बन जाएंगे. ఆత్మ అయితే ఆత్మగానే ఉంటుంది. బాబా చెప్తున్నారు, దేహ ధర్మాలన్నీ విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రిని నన్నే జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే పతితుల నుండి పావనంగా తయారైపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. बाप कहते इस देह को भी भूलो, ये सबके लिए बाप का पैगाम है. బాబా చెప్తున్నారు ఈ దేహాన్ని కూడా మరవండి, ఇది అందరి కోసం బాబా ఇస్తున్న సందేశం. देह के जो संबंध है सबको भूलो. देह सहिతం దేహ సంబంధాలన్నింటినీ కూడా మరవండి. मैं आत्मा हूँ, हम सब ब्रदर्स का बाप एक है. నేను ఆత్మ, మిగిలిన అందరు కూడా తోటి సోదర ఆత్మలు, సోదరులైన మా అందరికీ తండ్రి ఒక బాబా. ఇది ఎక్కువ పెంచుకోండి అభ్యాసం. ये ब्रह्मा भी कहेंगे हम आत्मा है, तो सब भाई भाई हो गए. इस समय सब भाई भाई पति दुखी है, सब काम चित्त पचट भस्म हो पड़े हैं. బ్రహ్మ బాబా కూడా ఏమంటారు, నేను ఆత్మ అని. మనం కూడా ఏమంటాం, నేను ఆత్మ అని. అప్పుడు ఏమైపోయాం, సోదరులయ్యాము. ఈ సమయంలో సోదరాత్మలందరము పతితులుగా దుఃఖిగా అయిపోయి ఉన్నాము. కామచిత్త పైన కూర్చొని అందరూ భస్మమైపోయి ఉన్నారు. जब द्वापर के आदि में रावण राज शुरू होता है तो फिर तुम वाम मार्ग में जाते, तभी फिर और धर्म शुरू होते हैं. ఎప్పుడైతే ద్వాపరయుగ యొక్క ఆదిలో, ద్వాపరయుగ ప్రారంభంలో రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు మీరు వామ మార్గం అంటే వికారి మార్గంలోకి పడిపోతున్నారు. అప్పుడే ఇతర ధర్మాలు కూడా ప్రారంభమవుతున్నాయి. आधा समय तुम पवित्र रहते हो, फिर आधा में तुम पतित बनते हो. సగం సమయం పవిత్రంగా ఉంటున్నారు, మరి ఇంకో సగం కల్పంలో ఏమవుతున్నారు, పతితులుగా అయిపోతున్నారు. 21 जन्म भारत में ही गाए जाते. कुमारी वो जो 21 कुल का उद्धार करे, కుమారి का मान है. 21 జన్మలు అని భారతదేశంలోనే గాయనం జరిగింది. 21 సంఖ్యకు మహత్వం భారతదేశంలోనే ఉంది. 21 రోజులు పూజలు, 21 రోజులు వ్రతాలు, 21 రోజులు పారాయణం, అలాగే 21 వంటకాలు పెడతారు. దేవీలు దేవతలు వ్రతాలు నోములు చేసేటప్పుడు 21 రకాల వంటకాలు పెడతారు. 21 కన్యల్ని పిలిచి గీత వినిపిస్తారు. అలాగే 20 కుమారి కోసం చెప్తారు శాస్త్రపరంగా, లౌకికంలో కూడా. కుమారి అంటే 21 కులాలను ఉద్ధరించేది అని. కుమారికి ఇంత మాన్యత లౌకిక ప్రపంచంలో కూడా ఉంది. భక్తి
మార్గంలో కూడా చాలా మాన్యత ఉంది. तुम भारत का तो क्या सारी दुनिया को उद्धार कर रहे हो. కుమారిల్ మీరు భారతదేశానికి ఏంటి మొత్తం ప్రపంచానికి ఉద్ధరణ చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. तुम जानते हैं हम सब आत्माएं शिव बाबा के बच्चे तो కుమారి టేరే. ఆత్మలందరూ శివ బాబా పిల్లలము, అప్పుడు కుమారులు అయినట్టు కదా ఆత్మ రూపంలో అందరూ. బాయి బాయి అంటే అర్థం ఏంటి? అందరూ కుమారులే, పుత్రులే. అమ్మాయిలు ఇంకెవరు లేరు కదా. बाई बहन तब होते जब प्रजापिता ब्रह्मा के औलाद बनते हैं. ये तुम बच्चों को ज्ञान है. ఎప్పుడైతే ప్రజాపిత బ్రహ్మ సంతానంగా తయారవుతున్నా అప్పుడు సోదరి సోదరులు అయిపోతున్నాం. ఇది పిల్లలు మీకు జ్ఞానం ఉంది కదా. हम आत्माएं सब भाई भाई सब बाप को पुकारते हैं पतित पावन आओ. ఆత్మలు మనందరం సోదరులు, బాబాని పిలుస్తున్నాం, ఓ పతిత పావన రండి అని. యహ రావణ రాజ్ సే దుఃఖ సే హమ్కో లిబరేట్ కరో. ఏమంటున్నారు? రండి, ఈ రావణ రాజ్యం నుండి, దుఃఖాల నుండి మాకు ముక్తి కలిగించండి అని పిలుస్తున్నాము. फिर हमारा गाइड बना हमको वापस ले चलो, हमारे दुख हरो और सुख दो. ముక్తి కలిగించాక మీరే మాకు గైడ్గా కూడా అయ్యి తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోండి, మా దుఃఖాలు హరించండి, మరియు సుఖం ఇవ్వండి అని అడుగుతున్నారు. अभी तुम समझते बराबर बाबा आया हुआ है, हमको इस कलयुग की रावण राज से छुड़ाई साथ ले चलेंगे. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, నిజంగా బాబా వచ్చేసారు. ఈ కలియుగి రావణ రాజ్యం నుండి విడిపించి తోడుగా తీసుకొని వెళ్ళిపోతారు. బాప్ జాన్తే సభీ ఆత్మయే పతి थे, इसलिए शरीर भी पति थे. బాబాకైతే తెలుసు, బాబా వచ్చి చెప్పాక ఇప్పుడు మనకు తెలుసు ఆత్మలందరూ పతితులు అయిపోయారు, అందుకే శరీరాలు కూడా పతితంగా ఉన్నాయి. आत्मा को ही पावन बनाकर ले जाते निर्वाण में, पास्ट प्रेजेंट फिर फ्यूचर होगा. ఆత్మల్ని ఇప్పుడు పావనంగా తయారు చేసేసి నిర్వాణ ధామానికి తీసుకెళ్తున్నారు బాబా. పాస్ట్ జరిగిపోయింది, ప్రెజెంట్ జరుగుతుంది, ఇదే మళ్ళీ ఫ్యూచర్లోకి మారుతుంది. ఆది మధ్య అంత ఫిర్ ఆది, ఆది మధ్య అంత్యం అంటారు కదా, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. ఆది మధ్య అంత్యం, అంత్యం అయిపోయాక మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఆది. సతీగ్ ఆది, కలియుగ్ అంత, ఫిర్ ఫ్యూచర్ होगा సతీగ్. అర్థమైందా? సతీగా ఆది, ఆది అంటారు, పాస్ట్ అంటారు దాన్ని. తర్వాత కలియుగ అంత్యం, మధ్య లేదా అంత్యం, అంత్యం ఇది మధ్య ద్వాపరయుగం. కలియుగ అంత్యం, ఇది అంత్యం అనండి లేదా ప్రెజెంట్ వర్తమానం అనండి. ఫిర్ ఫ్యూచర్ होगा సత్య. దీని తర్వాత మళ్ళీ ఫ్యూచర్ ఏంటంటే సత్యుగం వస్తుంది, భవిష్యత్. ఏతో సహజమైనా ఇవి గుర్తుంచుకోవటం సహజమే కదా. అచ్చా బీచ్ మే క్యా హువా, హమ్ కేసే గిరే, మధ్యలో ఏమైంది, మనం ఎలా పడిపోయాం? హమ్ పావన్ దేవత తే, ఫిర్ పావన్ సే పతిత్ కేసే బనే. పావనమైన దేవతలుగా ఉండేవాళ్ళం కదా, అలాంటిది పతితులుగా ఎలా అయిపోయాం మనం? రియలైజ్ చేసుకుంటూ వింటున్నారా ఒక్కొక్క పాయింట్? अभी तुम समझते हो, बाप समझाते हैं, जब रावण राज्य शुरू होता है तब तुम पतित बनते हो. బాబా చెప్తారు కదా పావనంగా ఉండేవారు అనేటప్పుడు మీరు దేవతా స్థితిలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎలా పతితులు అయిపోయారు అనగానే ఆ దయ అనేది మన మీద మనకి వచ్చేయాలి. అలాంటి నేను ఇలా ఎలా అయిపోయాను పతితంగా అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందో పతితులు అయిపోయాము. అప్పుడు తుమ్కో భవిష్య దేవత బనాని ఆయాము, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని భవిష్యత్ దేవతలుగా తయారు చేయటానికి వచ్చాను అని చెప్తున్నారు బాబా. ఇస్మే డిఫికల్టీకి కోయి బాత్ నీ, దీనిలో కష్టమైన విషయం ఏమీ చెప్పట్లేదు బాబా. బాప్ कहते तुमको इस विषय सागर से पार ले जाते हैं, गाते भी हैं नैया मेरे
पार लगाओ। सभी पुकारते हैं एक बाप को, हमारी नैया जो डूबी हुई हैं उनको क्षीर सागर में ले चलो। उनको खिवैया भगवान भी कहते हैं। బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఈ విషయ సాగరం నుండి తీరానికి తీసుకెళ్ళిపోతున్నాను. మీరు పిలిచారు కూడా పాటలు పాడి, మా జీవన నామను తీరానికి చేర్చు ప్రభు అని పిలిచారు కదా. అందరూ ఒక బాబానే పిలిచారు. ఏమని? మా జీవన నావలు మునిగిపోతున్నాయి, వీటిని క్షీరసాగరానికి తీసుకెళ్ళిపోండి బాబా, స్వర్గం వైపు తీసుకెళ్ళండి అని పిలిచారు. బాబా నావికుడే వచ్చారు కదా, నావికుడానికి కూడా మహిమ చేశారు బాబాకు. తోట యజమాని అని కూడా చెప్పారు బాబాను అని చెప్తున్నారు బాబా. अभी कांटों के जंगल में पड़े हैं, हमको फिर फूलों के बगीचे में ले चलो. देवता ये फूल है ना, अभी सब है कांटे, एक दो को दुख ही देते रहते. देवता कभी किसको दुख नहीं देते, वहां तो सुखी सुख है. वो तो सिर्फ गाते, तुम यहाँ प्रैक्टिकल सुन रहे हो. తోట యజమాని కదా బాబా, ఏం చేస్తున్నారు? ముళ్ళయి ఉన్నారు ఇక్కడ అందరూ, బాబాని ఏమని పిలుస్తున్నాం? తోట యజమాని మీరు వచ్చి మమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి తీసుకెళ్ళిపోండి అని పిలుస్తున్నారు. పుష్పాలుగా అంటే దేవతలు పుష్పాలు కదా. ఇప్పుడు అందరూ ముళ్ళు అయిపోయారు, ఒకరికొకరు దుఃఖాన్ని ఇస్తూ ఉన్నారు. అదే దేవతలు ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వరు, అక్కడ సుఖమే సుఖం ఉంది. అక్కడ కేవలం గాయనం చేస్తారు ఇవన్నీ కూడా, అతని తోట యజమానని పుష్పక వనం తయారు చేసేవాడు అని. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా మీరు అనుభవం చేస్తూ వింటున్నారు. कहते हैं ना बाबा, हम कहाँ से बोले, सृष्टि चक्र को हम कैसे बोले. పిల్లలు పాడుతున్నారు, ఈరోజు పాటలో ఉంది కదా ఈ లైన్, ఎక్కడి నుండి మర్చిపోయాం బాబా మేము, ఈ సృష్టి చక్రాన్ని ఎలా మర్చిపోయాము అని అడుగుతున్నారు పిల్లలు. सत्य त्रेता में ये नहीं जानते क्योंकि वहाँ तो हम सुखी थे, फिर दुखी कब हुए. సత్యయుగం త్రేతాయుగంలో ఇవన్నీ మనకు తెలిసేది కాదు, అక్కడ సుఖిగా ఉండేవాళ్ళం కదా, అందుకే జ్ఞానం లేదు. తర్వాత దుఃఖిగా ఎప్పటి నుండి అయ్యాము, జబ్ రావణ రాజ్ షురు హుయే, రావణ రాజ్యం ప్రారంభమైన నుండి దుఃఖిగా అయిపోయాము. भारतवासी रावण को जलाते रहते जब तक उनका विनाश नहीं हुआ है, फिर सत्युग में थोड़े हर वर्ष जलाएंगे. ये है भक्ति मार्ग. अभी रावण का राज खलास होना है. బాబా చెప్తున్నారు, భారతవాసీలు రావణాసురుణ్ణి కాలుస్తూనే ఉంటారు, ఎంతవరకు రావణ్ణి వినాశనం కాడో అంతవరకు. సతీయుగం వచ్చేస్తుంది తర్వాత రావణ్ణి వినాశనం అయ్యాక. సతీయుగం ఏమైనా కాలుస్తారా ప్రతి సంవత్సరం రావణాసురుణ్ణి? లేదు కదా. ఇది భక్తి మార్గం యొక్క పండగ. మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమయ్యాకే కాల్చడాన్ని మొదలు పెడతారు. ఇప్పుడు రావణ రాజ్యం समाप्त అయిపోయేది ఉంది. भक्ति मार्ग में रावण को हर वर्ष जलाते परंतु मरता ही नहीं. अभी रावण तुम्हारे आगे जैसे मर गया. భక్తి మార్గంలో రావణాసురుణ్ణి ప్రతి సంవత్సరం కాలుస్తారు, కానీ చావడమే లేదు రావణుడు. ఇప్పుడు రావణుడు మీ ఎదురుగా అయితే చనిపోయాడు. బాబా పిల్లలు అయ్యాక రావణుడు చనిపోయాడు కదా, బ్రతుకున్నాడా ఇంకా మీ జీవితంలో? రావణుడు అంటే పంచవికారాలు. तुम जानते हो रावण राज जब खत्म होना है, 5 భూతం का सिर काटा जाता है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, రావణ రాజు ఇప్పుడు సమాప్తి అయిపోయింది. సమాప్తి అయిపోయేది ఉంది అంటే పంచవికారాలనే భూతాలు తల నరికేస్తున్నారు మీరు. पेले पेले काम के सिर को काटते, काम ही महाशत्रु है. అందులో కూడా మొట్టమొదట కామ వికారం యొక్క తల కట్ చేసేయాలి. కామమే మహాశత్రు అని చెప్తున్నాను బాబా. बाप कहते इन 5 భూతం पर विजय पाने से तुम विश्व पर जीत पाएंगे. బాబా చెప్తున్నారు, ఈ పంచవికారాలనే భూతాల పైన విజయం పొందడం వల్లనే విశ్వాన్ని గెలుచుకోగలరు మీరు, విశ్వరాజ్యాధికారులు అవుతారు.
मनुष्य खुद भी कहते हम पतित है, इसलिए बुलाते पतितों को पावन बनाने आओ. మనుషులు స్వయంగా కూడా చెప్తూ ఉంటారు పతితులైపోయాము అని. అందుకే పిలుస్తారు పతిత పావనారండి అని. బా ఆత్మ బులాతి ఏ పతిత పావన్, హే బాబా ఖివయ్యా రెహం దిల్ బాబా ఆవు. ఆత్మలే పిలుస్తున్నాయి కదా, ఓ పతిత పావన, ఓ తండ్రి, ఓ నావికుడా, దయాహృదయుడన తండ్రి రండి అని పిలుస్తున్నారు. బాప్ कहते मैं कल्प कल्प आता हूँ, कैसे आता हूँ ఏ कोई नहीं जानते. బాబా చెప్తున్నారు నేను కల్పకల్పం వస్తాను, కానీ ఎలా వస్తాను ఇది ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. गीता में भी है भगवान ने आकर राजयोग सिखाया है, परंतु भगवान कौन है कब आया ये किसको पता नहीं. గీతలో కూడా రాశారు భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పించాడు, కానీ భగవంతుడు ఎవరు ఎప్పుడు వచ్చారు ఎవరికి తెలియదు. गीता को तो खंडन कर दिया है. कृष्ण को द्वापर में ले गए, द्वापर के बाद तो दुनिया और ही पतित होती है. గీత భగవంతుడు ఎప్పుడు వచ్చారు ఎవరికి తెలియదు. గీతనే ఖండితం చేసేసారు కదా, ఎందుకంటే గీతా భగవంతుడు ఎవరు అనేది తెలియకుండా కృష్ణుడి పేరు రాసేయడం వల్ల ఖండితం అయిపోయింది. అది కూడా కృష్ణుడిని మళ్ళీ ద్వాపరయుగంలో వచ్చినట్టు చూపించేస్తారు, ద్వాపరయుగంలో గీత వినిపించినట్టు. ద్వాపరయుగం తర్వాత ఇంకా పతితం అయిపోయింది కదా ప్రపంచం. అంటే ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చి ఏం చేసినట్టు, తర్వాత ఇంకా పతితం అయిపోయింది. ఒకవేళ కృష్ణుడు వచ్చి నిజంగా ధర్మస్థాపన చేసి వెళ్ళి ఉంటే పావనం అయిపోవాలి కదా తర్వాత సృష్టి, ఇంకా పతనావస్థకి ఎందుకు వచ్చింది. मनुष्य तो कुछ भी समझते नहीं, बिल्कुल अनराइटियस है. सत्युग में होते राइटियस, तुम अभी अनराइटियस से राइटियस बनते हो. మనుషులకి ఏమీ తెలియటం లేదు అర్థం, శాస్త్రాల రాసిన కథలు ఆలోచించట్లేదు ఇలా అసలు. అంటే కృష్ణుడు ద్వాపరయుగంలో రావట్లేదు అనేది తెలియట్లేదు వాళ్ళకి. పూర్తిగా అసత్యం అయిపోయింది భక్తి మార్గంలో అంతా. సత్యయుగంలో అందరూ సత్య మార్గంలో ఉంటారు. ఇప్పుడు మీరు అసత్యం నుండి సత్యముగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. బాప్ समझाते हैं तुम ही संपूर्ण निर्विकारी पूज्यते, तुम ही अब पुजारी विकारी पुजारी बने हो. आप ही पुजारी, पहले तुम पूज्यते किस जन्म तक, फिर पुजारी बनी हो. బాబా చెప్తున్నారు మీరే సంపూర్ణ నిర్వికారి పూజ్యులుగా ఉండేవారు, మీరే ఇప్పుడు వికారి పూజారీలుగా అయిపోయారు. మీరే పూజ్యులు, మీరే పూజారీలని చెప్తూ ఉంటారు. 21 జన్మల వరకు పూజ్యులుగా ఉండే మీరు మళ్ళీ పూజారి అయిపోయారు. सत्युग में 8 जन्म, फिर त्रेता में 12 जन्म लेती हो. बाप ही बतलाते तुम पतित कैसे बनी, कब से गिरी हो. ये सृष्टि के चक्र फिरता रहता, सारे वर्ल्ड की हिस्ट्री जोग्राफी आदि मध्य अंत का राज बच्चों को बाप बैठा समझाते. सब एक रस तो नहीं समझेंगे, नंबरवार ही समझते हैं. సత్యయుగంలో 8 జన్మలు, తర్వాత త్రేతాయుగంలో 12 జన్మలు తీసుకుంటారు. బాబా చెప్తున్నారు మీరు పతితులుగా ఎలా అయిపోయారు, ఎప్పటి నుండి కింద పడిపోయారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ వస్తుంది, మొత్తం వరల్డ్ యొక్క మొత్తం ప్రపంచం యొక్క హిస్టరీ జోగ్రఫీ ఎలా రిపీట్ అవుతుంది. ఆది మధ్య అంత్య రహస్యాలు పిల్లలకు బాబా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. అందరూ ఏకరసంగా అర్థం చేసుకోవట్లేదు, నంబర్ వారీగానే అర్థం చేసుకుంటున్నారు. बाप कहते मैं आकर किंगडम स्थापन करता हूँ. अब तुमको सर्वगुण संपन्न बनना है, तब तक सत्युग में जा नहीं सकते. బాబా చెప్తున్నారు నేను వచ్చి రాజధాని స్థాపన చేస్తున్నాను. అయితే ఇక్కడ మీరు సర్వగుణ సంపన్నులుగా తయారవ్వాలి. అప్పటి వరకు సత్యయుగానికి వెళ్ళలేరు. बनना यहाँ है, फिर भविष्य में जाकर तुम राज्य करेंगे, उसके बीच में सब विनाश हो जाएगा. తయారవ్వాల్సింది ఇక్కడ తయారైపోవాలి మీరు సంగమయుగంలో, అప్పుడే తర్వాత భవిష్యత్తులో వెళ్ళి రాజ్యం చేస్తారు. ఇప్పుడు తయారవడం, భవిష్యత్తులో రాజ్యం చేయడం, ఈ మధ్య కాలంలో అంతా వినాశనం అయిపోతుంది. विनाश भी देखेंगे जरूर, तुम प्रैक्टिकल में अपने पार्ट बजाएंगे. వినాశనం కూడా చూస్తారు మీరు తప్పకుండా, प्रैक्टिकलగా పాత్ర అభినయించాలి కదా. మరి तुमको थोड़ी पता पड़ता है आगे क्या होगा, जो कल पहले हुआ होगा वही होगा. ముందు ఏమైనా మీకు తెలుస్తుందా ముందుకు ఏం జరగబోతుంది అనేది?
మీ పాత్ర కోసం తెలియదు, సృష్టి కోసం కూడా మీకు తెలియదు ముందుకు ఏం జరగబోతుంది అని. జరిగిపోయాక లేదా జరగబోయేదైనా మనం ఏమనుకుంటాం, కల్పపూర్వం ఏది జరిగి ఉంటుందో అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. వినాశనం కూడా అంతే. రేపే ఏమైనా జరిగేది ఉన్నా మనకేం తెలుస్తుందా? బాబా చెప్తారా? లేదు. तुमको टोटल बताया जाता है स्थापना और विनाश होना है. विनाश कैसे होगा वो तो जब होगा तब देखेंगे. दिव्य दृष्टि से विनाश तो देखा है, आगे चल प्रैक्टिकल भी देखेंगे. టోటల్గా బాబా జ్ఞానం ఇచ్చేస్తారు. స్థాపన మరియు వినాశనం జరిగేది ఎలా ఉంది అనేది, వినాశనం ఎలా అవుతుంది అనేది జరిగినప్పుడే మీరు చూస్తారు. బాబా వినాశనం అయిపోతుంది అనేది టోటల్ సారం అయితే చెప్పేస్తారు. స్థాపన ఏక వినాశనం, తర్వాత పాలన ఎలా జరుగుతుంది, టోటల్ సారం చెప్పేస్తారు. కానీ వినాశనం ఎలా అవుతుంది అనేది ప్రాక్టికల్గా అయినప్పుడే మీరు చూస్తారు అంటున్నారు మామ. ఏమేమి దృశ్యాలు జరుగుతాయి, ఏ రోజు ఏం జరుగుతుంది జరిగినప్పుడే తెలుస్తుంది మీకు. దివ్య దృష్టితో అయితే చూస్తారు వినాశనాన్ని పిల్లలు, అంటే సాక్షాత్కారంలో చూస్తారు. ఇంకా ముందు వెళ్తూ ప్రత్యక్షంగా కూడా చూస్తారు. సాక్షాత్కారంలో ఏదైతే చూసారో వినాశనిక దృశ్యాలు ప్రాక్టికల్గా కూడా చూస్తారు మీరు అంటున్నారు బాబా. स्थापना का भी साक्षात्कार दिव्य दृष्टि से किया है और प्रैक्टिकल भी देखेंगे. స్థాపన యొక్క సాక్షాత్కారం కూడా దివ్య దృష్టితో చూశారు. వినాశనమే కాకుండా స్థాపన కూడా. మళ్ళీ ఇప్పుడు ప్రాక్టికల్గా అది కూడా చూస్తారు కళ్ళతో. సతీగా ఎలా వస్తుంది. बाकी जास्ती ध्यान में जाना भी ठीक नहीं. फिर वैकुंठ में जाकर डांस करने लग पड़ते, ना ज्ञान ना योग, दोनों से वंचित हो जाते. సాక్షాత్కారాలు చూడాలి అని ఎక్కువగా అంటే ధ్యానంలో ట్రాన్స్లో వెళ్ళాలని కూడా అనుకోకండి, మంచిది కాదు. ఎందుకంటే ట్రాన్స్లో వెళ్ళిపోతే వైకుంఠ దృశ్యాలు చూస్తారు, వెళ్ళి డాన్స్ చేస్తుంటారు, దానిలో జ్ఞానం ఉండదు, యోగం ఉండదు, రెండింటి నుండి వంచితులైపోతారు. ध्यान में जाने की कोई दरकार नहीं, ये तो भोग सिर्फ लगाए जाते हैं. तुम ब्राह्मण वहाँ जाते हैं, ధ్యానంలో వెళ్ళే అవసరం లేదు, ట్రాన్స్లో వెళ్ళే అవసరం. భోగ పెట్టడం జరుగుతుంది డ్రామానుసారం. అప్పుడు బ్రాహ్మణులు మీరు ట్రాన్స్లో వెళ్ళి సూక్ష్మ లోకంలో భోగ పెడుతుంటారు, అంతవరకే. ఇంకెక్కువ ట్రాన్స్ కోసం కోరిక పెట్టుకోకండి అన్నారు బాబు. అది కూడా భోగ పెట్టేటప్పుడు కూడా ట్రాన్స్లో వెళ్ళాలి అనే కంపల్సరీ ఏం లేదు కదా. మనం బుద్ధి నేత్రంతో కూడా అనుభవం చేసుకోవచ్చు. देवताओं और ब्राह्मणों की महफिल लगते हैं. यहाँ तुम पियर घर में बैठे, फिर तुमको लायक बनाया जाता है विष्णुपुरी जाने के लिए. దేవతలు మరియు బ్రాహ్మణుల సభ ఏర్పడుతుంది ఈ సూక్ష్మలోకంలో. మనం ఏదైనా పండగల్లో ఆ దేవత రూపంలో మమ్మను బాబాని చూస్తూ భోగ్ తినిపించి వస్తాం కదా, అదే మరి దేవతలు బ్రాహ్మణుల యొక్క సభ ఏర్పడ్డాం, సంగమము. బాబా చెప్తున్నారు, ఇక్కడ మీరు కన్నవారి ఇంట్లో కూర్చున్నారు సంగమీగంలో, తర్వాత మిమ్మల్ని బాబా యోగ్యులుగా తయారు చేస్తున్నారు ఇక్కడ అర్హులుగా. దేనికోసం? విష్ణుపురి అత్తవారింటికి వెళ్ళడం కోసం కన్నవారు బాబా మనల్ని యోగ్యులుగా తయారు చేస్తున్నారు. कन्या की जब सगाई करते हैं तो उनको समझाया जाता है ससुर घर में कैसे चलना, सबसे प्यार से चलना, झगड़ा नहीं करना. ये भी वो ऐसे हैं. बाप कहते हैं तुमको सर्वगुण संपन्न संपूर्ण निर्विकार यहाँ बनना है. स्वर्ग में ये लड़ाई झगड़े आदि होते नहीं. अभी तुम विष्णुपुरी ससुर घर जाते हो. బాబా చెప్తున్నారు, ఎలాగైతే కన్యకు వివాహ సంబంధం నిశ్చితమైపోతే, సెట్ అయిపోతే వివాహ సంబంధం, ఇంకా అప్పటి నుండి కూడా అమ్మా నాన్నలు అంటే కన్నవారింటి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. అత్తవారింటికి వెళ్తే ఎలా నడుచుకోవాలి, అందరితో ప్రేమగా ఎలా నడవాలి, కొట్లాట్లు ఆడుకోకూడదు, జగడాలు ఆడకూడదు, ఎవరితో నిన్ను ప్రేమగా ఎలా నడుచుకోవాలని నేర్పిస్తారు. అమ్మా నాన్నలు ఇంట్లో పేరు తెచ్చుకునేలా ఎలా నడుచుకోవాలి అని అంతా. అలాగే సేమ్ ఇక్కడ కూడా బాబా మన కన్నవారు, అత్తవారిల్లు విష్ణుపురి. అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు ఖాయమైపోయింది, నిశ్చితమైపోయింది మన సంబంధం.
కాబట్టి ఇక్కడ బాబా మనకు రోజు నేర్పిస్తున్నారు. ఇక్కడే మీరు సర్వగుణాలు నింపేసుకోవాలి అత్తవారింటికి వెళ్ళక ముందే. సర్వగుణ సంపన్నంగా తయారైపోవాలి. సంపూర్ణ నిర్వీకరిగా తయారైపోవాలి. స్వర్గంలో వెళ్ళిపోయాక ఏ లడాయి జగడా ఏమి ఉండవు అక్కడ. మీ కోట్లాట్లో జగడాలు ఏమి. విష్ణుపురి ఇంటికి వెళ్ళిపోతున్నారు మీరు, అత్తవారింటికి. ఇవన్నీ బాబా మనకు నేర్పిస్తున్నారు ఇక్కడ. వహా హి మహాన్ వైష్ణవ్ జైసే వైష్ణవ్ సృష్టి पर होते नहीं. సతీగంలో దేవతలు మహాన్ వైష్ణవులు, విష్ణు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ. వాళ్ళలాంటి వైష్ణవులు ఈ సృష్టిలో ఇంకెవరు ఉండరంటున్నారు బాబా. వైష్ణవ్ దేవత వికారమే తోడి జాతే హే. వైష్ణవులైన దేవతలు వికారాల్లో ఏమైనా వెళ్తారా అంటే ఎంత పక్కా వైష్ణవులు చూడండి, వాళ్ళు వికారాల్లో కూడా వెళ్ళరు. అలాంటి వైష్ణవులు. ఇక్కడ వైష్ణవులు అని పేరు చెప్పుకుంటారు కానీ అంతా కల్తీగా ఉంటుంది. సత్యయుగంలో వైష్ణవులు అంటే వైష్ణవులు విష్ణు వంశావళిగా ఉంటారు. వాళ్ళు వికారాల్లో కూడా వెళ్ళరు. వికార్ హే హింస కహా జాత హింస పరము దేవీ దేవతా ధారం. వికారాలను హింస అంటారు. మరి దేవతల మహిమ ఏమని పాడతారు? అహింసో పరమో దేవీ దేవత ధర్మం. అంటే అహింస అనేది వాళ్ళలో ఉంది అంటే మీనింగ్ ఏంటి? వికారాల యొక్క హింస అనేది వాళ్ళ దగ్గర లేదు అనే కదా. अभी तुम जानते हो हम पियर घर में बैठे, अभी हमको विष्णुपुरी में जाना है, जानते हो वहाँ बहुत सुख होता है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు సంగమయుగం అంటే కన్నవారి ఇంట్లో కూర్చున్నాం మనం. తర్వాత సత్యయుగంలో వెళ్తాం అంటే అత్తవారింటికి విష్ణుపురికి వెళ్తాం. అక్కడ చాలా సుఖంగా ఉంటాం మనం. शादी के पहले कन्या फटा हुआ कपड़ा पहनती है जिसको वनवा कहते हैं. तुम्हारे पास भी अभी क्या है? कुछ भी नहीं, ये तो टिक्कर बित्तर है. బాబా చెప్తున్నారు, వివాహానికి ముందు కన్య చిరిగిపోయిన బట్టలు వేసుకుంటుంది. వివాహంలో కూడా ఆచారం ఏమి చూపిస్తారు? బాగా పాతబడిపోయిన బట్టలు వేసుకుంటారు. అంటే చిరిగిపోయే దశలో ఉన్నవే అనుకోండి, అరిగిపోయిన పాతగా అయిపోయిన బట్టలు. తర్వాత నూనెలు పసుపు అన్నీ రాసి స్నానం చేయించి తర్వాత అప్పుడు కొత్త బట్టలు నగలేస్తారనమాట. అలా ఏంటంటే మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు, పవిత్రమైన శరీరాలే బట్టలు, మంచి నగలు అన్నీ ధరించుకుంటాం. కానీ దానికి ముందు ఇప్పుడు వనవాసము మంది సాధారణంగా ఉండాలి మన బట్టలు, మన జీవిత విధానం. బాబా చెప్తున్నారు వనవాసం కదా మీది, మీ దగ్గర ఏముంది ఇప్పుడు చెప్పండి? రాళ్ళు రప్పలే, ఇల్లు కట్టుకుంటారు రాళ్ళు రప్పలే. ఇక్కడ యహా తుమ్కో కోయి భీ జేవర్ ఆది పహన్నే కి దర్కార్ నహీ. ఇక్కడ మీరు నగలు అవి ధరించే అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. परंतु कहते गृहस्थ में रहना है, शादी आदि में जाना पड़ता है, तो जेवर आदि भी बल पहनो, मना नहीं है. नहीं तो कहेंगे विधवा जेवर नहीं पहनती हैं, नाम बदनाम होगा. तब बाबा कहते हैं नाम बदनाम नहीं करना है. బాబా చెప్తున్నారు, అయితే పిల్లలు అంటున్నారు నగలు వేసుకోవద్దంటే ఎలా బాబా? మరి వివాహాలు పార్టీలకి వెళ్తాం కదా, పెళ్ళి పేరెంటల్లోని, మరి నగలు వేసుకోవాల్సి వస్తుంది అంటే వేసుకోండి, నేనే నిషేధించట్లేదు అంటున్నారు బాబా. నగలు వేసుకుని వెళ్ళకపోతే, తయారై వెళ్ళకపోతే విధవా అని అనుకుంటారు. అన్నేళ్ళకి పర్వాలేదు, ఎలా ఉన్న వాళ్ళు అలా వెళ్ళచ్చు సింపుల్గా, తెల్ల బట్టలు వేసుకుని ఎవరు అనరు. కానీ అక్కయ్యలకి పట్టు చీర కట్టుకోవాలి, నగలు వేసుకోవాలి, మంచిగా తయారై వెళ్ళాలి, లేకపోతే విధవ అనే దృష్టిలో చూస్తారు. విధవ అయిపోయారా ఇంటి వీళ్ళు అని, నగలు వేసుకోవట్లేదు అని. ఈ విధంగా చెడ్డ పేరు వస్తుంది అప్పుడు. అందుకే బాబా చెప్తున్నారు చెడ్డ పేరు వచ్చేలాగా నడవకండి. కుछ भी पहनो, अपने को आत्मा समझ, बाप को याद करो, जाओ बल कहाँ भी, ये मंत्र याद रखो, ये परीक्षा लो. हम याद में रहते हैं, यहाँ हम जाते हैं बाबा के डायरेक्शन से. उनके साथ भी तोड़ नहीं बाना है, परंतु हाथ कारेडे दिल यारेडे तो समझेंगे ये मजबूत हैं. బాబా చెప్తున్నారు ఏవైనా ధరించండి. రంగు బట్టలు వేసుకుంటారు, నగలు వేసుకుంటారు, తయారై వెళ్తారు మీరు,
కానీ లోపల నుండి నేను ఆత్మను అనే స్మృతి ఉంటూ బాబాను జ్ఞాపకం చేసుకోండి. భలే ఎక్కడికైనా వెళ్ళండి మీరు, కానీ ఈ మంత్రం మాత్రం గుర్తుంచుకోండి. మనభవ, ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేసుకోవాలి అనే మంత్రాన్ని మర్చిపోకండి. మీ మీద మీరు ఇది పరీక్ష పెట్టుకోండి. నేను అన్నీ చక్కగా తయారయ్యి పెళ్ళి పేరెంట్లో చుట్టాలు బంధువుల మధ్య వెళ్ళినా బాబా స్మృతిలో ఉండగలుగుతున్నానా, ఆత్మ అనే స్మృతిలో ఉండగలుగుతున్నానా, మీ మీద మీరు పరీక్ష పెట్టుకోండి. ఒక ఛాలెంజ్గా తీసుకోండి దీన్ని. వెళ్తున్నప్పుడు మీకు ఇదే ఆలోచన ఉండాలి, బాబా డైరెక్షన్తో నేను వెళ్తున్నాను. లౌకిక సంబంధికులతో సంబంధాన్ని నిభాయించాలి కూడా కదా, కానీ హాత్ కారిడే దిల్ యారడే, చేతులతో పని చేస్తూ ఉండాలి. బుద్ధి బాబా స్మృతిలో ఉండాలి అందరి మధ్య ఉంటూ కూడా. ఇప్పుడు రోజుల్లో సింపుల్గా ఉండడంలోనే బ్యూటీ అనుకుంటారు. నగలు అంత ఎక్కువ మీరు వేసేసుకోపోయినా పర్వాలేదు, అది కూడా చూసుకోండి. మీ సేఫ్టీ, కుదృష్టి ఎవరిది మన మీద రాకుండా, దానికోసం ఆత్మస్మృతి ఎక్కువగా పెట్టుకోవాలి మనం. అది మీ మీద మీరు ఛాలెంజ్ చేసుకోండి. నేను అన్ని రకాలుగా తయారయ్యి ఈ పెళ్ళి ఫంక్షన్లో వస్తూ కూడా దేహాభిమానం రాకుండా ఆత్మిక స్థితిలో బాబా స్మృతిలో ఉండగలుగుతున్నానా? బాబా చెప్తున్నారు, జేవర్ అది పెహన్. మీరు అక్కడికి వెళ్తూ కూడా బుద్ధిలో బాబా స్మృతి ఉంటే మీలో దృఢమైన స్థితి ఉంది అనుకుంటారు, బాబా దృఢత్వం ఉంది అని. జేవర్ అది పెహన్, షాదీ పర్ బల్ జావో, ఇక్కటే రహో, లేకిన్ మహావీర్ బన్నా హై. మీరు నగలవి ధరించి పెళ్ళి పేరెంటానికి వెళ్ళండి, మీరు కలిసి గృహస్థంలో ఉండండి, కానీ మహావీరులుగా తయారవ్వాలి. సన్యాసిयों कभी दिखाते ना, गुरु ने वेश्य पास भेज दिया, सर्प के पास भेज दिया, जो बहादुर से पास वो दिखाते उनको महावीर कहा जाता है. సన్యాసుల కథలు కూడా రాస్తారు కదా, ఎవరు భక్త తుకారాంది కూడా రాస్తారు. ఆయన భక్తిని అంటే వెక్కరించాలని, ఆయన భక్తిని చెడగొట్టాలని చాలా ప్రయత్నిస్తారనమాట. వేశ్య దగ్గర పంపిస్తారు, అతనికి తెలీదు అక్కడ ఉండాల్సి వస్తుంది అని. వేశ్య దగ్గర పంపిస్తారు, సర్పం దగ్గర పంపిస్తారు, సర్పంతో పాటు ఉండాల్సి వస్తుంది సర్పాల మధ్య. అయినా కూడా వాళ్ళు వీరత్వంతో పాసే చూపించారు. అలా ఉండేవారిని మహావీరులని అంటారు. గృహస్థంలో ఉంటూ కూడా ఇలా సాధించినప్పుడు మహావీరులు అంటారు. దానికి ఏం చెయ్యాలి? బాబా చెప్పేస్తారు కదా, ఆత్మ అనుకుంటూ బాబా స్మృతి దృఢంగా ఉండాలి. बाप की याद में रहेंगी तो फिर कोई कर्मेंद्रियों से चंचलता नहीं होगी. बाप को बोले तो कर्मेंद्रियां चंचल होंगी. బాబా స్మృతిలో ఉన్నట్లయితే ఎక్కడ వెళ్ళినా మనం ఏ కర్మేంద్రియాలు చంచలం కావు. బాబాను మరచాము, దేహభ్రాంతిలో వచ్చామంటే కర్మేంద్రియాలు చంచలం అవుతాయి. ఎక్కడైనా ఆకర్షణ వికర్షణ ఇవన్నీ మన మీద మొదలైపోతాయి అన్నమాట. ఇంకా దేహదారుల ఆకర్షణ. विश्व के तो मालिक बनते, ये कम बात है क्या? सन्यासी इन बातों को बिल्कुल नहीं जानते. విశ్వానికి మాలికులు అవుతున్నారంటే తక్కువ విషయం ఏంటి? మీ కర్మేంద్రియాలపైన మీరు మాలికులు అవ్వాలా లేదా? ప్రాక్టీస్ చేయండి. అలా ఊరికే అవే కంట్రోల్లో ఉంటాయని వదిలేయకండి, అటెన్షన్ పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. సన్యాసులకి ఈ విషయాలు ఏమీ తెలియదు. వాళ్ళైతే సన్యాసం తీసుకొని వెళ్ళిపోతారు కదా, ఇంట్లో ఉండి జయించలేదు. శాస్త్రం में बल कुछ बातें हैं परंतु खंडन कर दिए. भगवान वाच में तुमको राजयोग सिखाता. శాస్త్రాల్లో భలే కొన్ని కథలు రాశారు కానీ ఖండించేశారు. భగవాన్ వాచ, శాస్త్రాల్లో ఉంది నేను మీకు రాజయోగం నేర్పిస్తాను అని. जब तक जीते रहेंगे ज्ञानामृत पीते रहेंगे, सुनते रहेंगे, राजधानी स्थापन हो जाएगी.
ఎంతవరకు మీరు జీవించి ఉంటారో జ్ఞాన అమృతం తాగుతూనే ఉంటారు, వింటూనే ఉంటారు. ఈ లోపల రాజధాని స్థాపన అయిపోతుంది. కాబట్టి ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ज्ञान अमृतम तागतूने ఉండాలి, వింటూనే ఉండాలి. जब तक जीते रहेंगे ज्ञान अमृत पीते रहेंगे. बच्चों को घड़ी घड़ी शिक्षा दी जाती है, एक बाप को याद करो, दैवी लक्षण सीखो, कोई भी विकर्म ना हो. ये तो असुरों का काम है. तुम अभी देवता बनते तो दैवी गुण धारण करने हैं. सबसे बड़ा है पाम का कांटा. आदत पड़ी हुई है तो घड़ी घड़ी गिर पड़ते, माया चमाट मार फा कर देती हैं. పిల్లలకు గడి గడికు బాబా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఒక బాబానే జ్ఞాపకం చేసుకోండి, దైవీ గుణాలు నేర్చుకోండి, ఇలాంటి వికర్మలు చేయకండి. వికర్మలు చేయడం అంటే అసరలేక పని. మీరైతే దేవతలుగా తయారవుతున్నారు కాబట్టి దైవీ గుణాలు ధారణ చేయాలి. అన్నింటికన్నా పెద్ద ముళ్ళు కామం అనే ముళ్ళు. అలవాటైపోతే జీవితంలోని గడి గడికి పడిపోతూ ఉంటారు ఈ వికారాలకు వశమే. మాయ చెంపదెబ్బలు కొట్టేసి మాయించేసేస్తుంది మరి కనబడకుండా అని చెప్తున్నారు బాబా. తబ్ గాయా జాత ఆశీర్వాద్ సునంతి కథంతి భాగంతి. अभी तुम एक बाप के बने हो, कहते भी हो ये सब कुछ ईश्वर का दिया हुआ है, तो तुम ट्रस्टी बन जाते. ये सब उनका है, हमको उनकी श्रीमत पर चलना है. బాబా చెప్తున్నారు మాయ ఇలా చేసేస్తుంది కాబట్టి వికారాలు వైపు తీసుకెళ్ళిపోతూ ఉంటే పిల్లల్ని పడిపోతున్నారు కాబట్టి శాస్త్రాల్లో కూడా గాయనం చేశారు. ఆశ్చర్యంగా వింటారు, అనేక మందికి చెప్తారు, మళ్ళీ పడిపోతూ ఉంటారు, పారిపోతూ ఉంటారు. ఇప్పుడైతే మీరు ఒక బాబా పిల్లలుగా తయారయ్యారు కదా అంటూ ఉంటారు కూడా, అదంతా ఈశ్వరుడు ఇచ్చింది అంటే మరి మీరు ట్రస్టీ అని కింద అని లెక్క కదా. ట్రస్టీ అంటే ఏం చేయాలి, అంతా ఈశ్వరుడు ఇచ్చింది అంటే ఆయన శ్రీమతం మీదే నడిచి చూసుకోవాలి మీ చేతిలో ఉన్నదంతా. बाप भी देखते हैं हमको सब कुछ अर्पण कर, फिर हमारे श्रीमत पर कैसे चलते हैं. कोई उल्टा सुल्टा खर्चा कर पाप आत्माओं को तो नहीं देते हैं. బాబా కూడా గమనిస్తుంటారంట, నా పేరున నాకు అన్నీ అర్పించేశాక నేను చెప్తున్న శ్రీమతి యొక్క డైరెక్షన్లోనే నడుస్తున్నారా, ఎలా నడుస్తున్నారు వీళ్ళు అని గమనిస్తుంటారంట బాబా. ఏవైనా ఉల్టా సుల్టా ఖర్చులు పెట్టి పాపాత్మలకి ఇచ్చేయట్లేదు కదా, పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోవటం లేదు కదా అని గమనిస్తుంటారంట బాబా. शुरू में इस ब्रह्मा ने भी ट्रस्टी हो दिखलाया ना, सब कुछ ईश्वर अर्पण कर खुद ट्रस्टी बन गया, बस किसको भी कुछ नहीं दिया. ప్రారంభంలో బ్రహ్మా బాబా కూడా ట్రస్టీ అయిపోయారు కదా, తన సర్వస్వం ఈశ్వరునికి అర్పించేసి ట్రస్టీ అయిపోయారు. బస్ ఎవ్వరికి ఏమీ ఇవ్వలేదు, బాబా సేవకి సమర్పించారు పూర్తిగా. ईश्वर के अर्थ किया तो ईश्वर के काम में ही लगना है. शरीर निर्वाह भी तो होता था ना, ఈశ్వరుని కోసం సమర్పించేస్తారు, ఈశ్వరీయ కార్యంలోనే ఉపయోగపడాలి అని. ఇంకెవరి కోసం, పాపాత్మల కోసం ఇది ఉపయోగపడకూడదు. శరీర నిర్వహణ మరి అందరికీ బాబా ఇచ్చిన అర్పణ చేసిన ఆ ధనంతోనే జరిగింది కదా మరి 14 సంవత్సరాలు అక్కడ అంత ధనం బాబా సమర్పించేశారు. బాబా వాళ్ళ లౌకిక పత్నికి కూడా చెప్పారు వాళ్ళు కూడా సమర్పించేయండి. బాబా కూడా చెప్పారు, నేను సంపాదించిన ధనం తాతల కాలం నుండి వచ్చింది కాదు, అది నేను కష్టపడి సంపాదించింది, నేను బాబాకి ఇవ్వాలనుకున్నాను. ఓకే, అందరూ ఒప్పుకున్నారు, ఇచ్చేస్తారు. పిల్లలు కూడా అలాగే ఒకరోజు నారాయణ దాదా బయటకు వచ్చేస్తారు యజ్ఞం నుండి, యజ్ఞంలో ఉన్నన్నాళ్ళు సరే బాబా సమర్పించేస్తారు, వాళ్ళ కుటుంబ నిర్వహణ కూడా ఇక్కడ నుండి జరుగుతుంది, అయిపోయింది. కానీ యజ్ఞం నుండి నారాయణ దాదా బయటకు వెళ్ళిపోయినప్పుడు కనీసం ఆయన ఆబు నుండి బొంబాయి వెళ్ళిపోయారు వ్యాపారం చేద్దాము అని. బాబాని అడిగి వెళ్ళారు. బాబా ఎంతో చెప్పారు, చెప్పినా కానీ అయినా లేదు, బెగరీ పాత్ర నడుస్తుంది కదా, నేను సంపాదించి పంపించాలి అక్కడి నుండి అని. బాబా అన్నారు, నీకు ఇంకా కర్మల ఖాతా రాసి ఉంది, వెళ్ళి అనుభవించాలి, వెళ్ళు అన్నారు. అయితే బాబా టికెట్కి డబ్బులు కూడా ఇవ్వలేదు, ఎందుకంటే అంతా శివ బాబాకు సమర్పించేస్తాను కదా, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదన్నారు బాబా. అయితే వాళ్ళ అబ్బాయి ఏం చెప్పారు, నాకేమీ అక్కర్లేదు, మీరు పైసా కూడా ఇవ్వద్దు, మీ ఆశీర్వాదాలు ఉంటే చాలన్నారు.
అది కూడా బాబా ఏమన్నారు, ఆశీర్వాదాలు ఊరికినే రావు. నువ్వు బయటకు వెళ్ళాక ఎవరిని చెయ్యి చాపి అడగకుండా ఉంటేనే నీకు ఆశీర్వాదాలు వస్తాయన్న. ఆయన ముంబై వెళ్ళి బిజినెస్లో సెటిల్ అయ్యే వరకు ఏ బంధుమిత్రులు చాలామంది ఉన్నారు ముంబైలో, సింధీస్ వాళ్ళ బంధుమిత్రులు. ఎవరి దగ్గర వెళ్ళలేదు. ఆయన ఒంటరిగా ఉండి, తిండి లేకుండా ఉండి కూడా బిజినెస్ కాంటాక్ట్ పెట్టుకొని ఎవరితోని అది స్టార్ట్ చేసి ఆ డబ్బులు సంపాదించి సరుకు తెచ్చి మళ్ళీ ఆ డబ్బులు ఆ బిజినెస్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ కొత్త సరుకు తీసుకొని అప్పుడు ఆయన వారం రోజులు తిండి లేకుండా ఉన్నారంట. వారం రోజుల తర్వాత అప్పుడు దీనికి తినడానికి కొనుక్కోవడానికి అయిందనమాట. ఎందుకంటే బాబా ఆశీర్వాదాలు దొరకాలంటే చేయి చాపకూడదు నేను అని. అయితే అది కూడా ఆయన 7 రోజులు తిండి లేకుండా ఎలా ఉండగలిగారంటే, బగరీ పాత్ర నడుస్తున్నప్పుడు బాబా ఇంట్లో రోజుకు ఒక రొట్టె తిని ఒక గ్లాస్ పాలు తాగి ఉండేవారు పిల్లలు. మధ్యాహ్నం అయితే ఒక రొట్టె తిన్నా, రాత్రి ఒక గ్లాస్ పాలు తాగి ఉండిపోవడం. అప్పుడు అది ట్రైనింగ్ అయిందనమాట ఆయనకి, భోజనం లేకుండా ఉండడానికి. బాబా చెప్పారు కాబట్టి ఆశీర్వాదాలు దొరకాలంటే ఎవరి దగ్గర చేయి చాపి అడగకూడదని ఆయన అలా నిలబడి అప్పుడు బిజినెస్ అది చేశారనమాట. అంటే చెప్పుకునేది ఏంటంటే లౌకిక వారి కోసం ఏమీ ఆలోచించలేదు బాబా. తన సర్వస్వం శివ బాబాకు సమర్పించేశారు. इनको देख जो कुछ था सब सर्विस में लगा दिया, इनको देख फिर दूसरों ने भी ऐसा किया, బట్టి బన్ గए. తన దగ్గర ఉన్నదంతా సేవలో పెట్టేశారు బాబా. ఈయన్ని చూసి ఇతరులు కూడా అలాగా పరివారంతో వచ్చేసారు, అంత త్యాగం చేసేసి అర్పించేసి. అప్పుడు 14 సంవత్సరాలు బట్టీలో కూర్చోబెట్టారు కుటుంబాలని బాబా. అన్యులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాని తర్వాత మాతలు, బాందేలి మాతలు, కొంతమంది కొద్ది సంఖ్యలోని కుటుంబం వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ధనం పట్టుకొని ఇక్కడే సమర్పించేసి. బట్టి नहीं बनती तो इतने बच्चे होशियार कैसे होते सर्विस के लिए. ఆ రోజుల్లో 14 సంవత్సరాలు బట్టీలో కూర్చోపెట్టడం వల్లనే ఇంత మంచి సేవ ఈరోజు జరిగింది. సర్వీస్ కోసం పిల్లలు తెలివిగా తయారవలేకపోయేవారు కదా. 14 సంవత్సరాలు ఒక ట్రైనింగ్ అయిపోయింది వాళ్ళకి. పాకిస్తాన్ మీ సీకే ఫిర్ యహా ఆకర్ సీకే. పాకిస్తాన్లో కొన్నాళ్ళు నేర్చుకున్నారు, ఆబోలో కూడా నేర్చుకున్నారు పిల్లలు. జబ్ సంజానే లాయక్ బనే తబ్ బాహర్ నికలే. వాళ్ళు ఎవరికైనా జ్ఞానం చెప్పగలరనే వయసు వచ్చింది, యోగ్యులు అయ్యారు. అప్పుడు బాబా బయట సెంటర్స్ ఓపెన్ చేసి పంపించారు. అవి తో దీకో కితని ప్రదర్శని ఆది కర్తే రేతే, బడంకో నిమంత్రణ దేతే. ఇప్పుడు సేవ ఎంత పెరిగిపోయింది, ప్రదర్శనీలు, పెద్ద పెద్ద విఐపీలని పిలిచి సేవలు అంటున్నారు బాబా. इस ज्ञान यज्ञ में विघ्न भी अनेक प्रकार के पड़ेंगे, विघ्नों से डरना नहीं. అబలాం पर कितने అత్యాచార होते. ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు కూడా అనేక రకాలు పడతాయి. విఘ్నాలకు భయపడకండి. అబలలపైన ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇవే కదా విఘ్నాలు. బాప్ कहते योग बल मेरे उन्होंने समझाओ. भगवान बाप के भी बच्चे बनकर फिर बाप को भूल जाते हैं, माया के बन जाते. ये भी हार जीत की कुश्ती है, परंतु బాక్సింగ్ మువాఫిక్ है. బాబా చెప్తున్నారు, యోగ బలంలో ఉంటూ విఘ్నాలు వేసే వారికి కూడా మీరు చెప్పగలగాలి, ఎదుర్కోవాలి. బాబా చెప్తున్నారు, భగవంతుడు బాబాకి పిల్లలుగా కూడా అయిపోయి మళ్ళీ బాబాని మర్చిపోతున్నారు, మాయావారిగా అయిపోతున్నారు. ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, భక్తి మార్గంలో ఉంటేనే బాగా విలువ ఉండేదేమో భగవంతుడు అంటే. ఇక్కడికి వచ్చి ఎంతవరకు ఆ భావన ఉంటుంది అంటే, బాబా ఏ అనే ఒక మమత్వం, మోహం బాబా మీద ఏర్పడిపోవాలి. ఎంతవరకు ఆ భావన ఉంటుంది. బాబాని మర్చిపోయి మాయా వాళ్ళగా అయిపోతున్నారు కదా మధ్య మధ్యలో. ఇదంతా గెలిపోవటం యొక్క కుస్తీ జరుగుతుంది మాయతో మనకి. కానీ ఇది బాక్సింగ్ టైప్ అన్నమాట మాయతో జరిగేది. మాయా గుసలగాతి తుఫా హో జాతే. ఈ బాక్సింగ్లో మాయ వచ్చి గుద్దుగానే మాయమైపోతున్నారంట.
बाप कहते हैं माया से कभी हारना नहीं, पवित्र रहेंगे तो विश्व के मालिक बनेंगे. कितनी बढ़िया ఆమదని బాబా చెప్తున్నారు. మాయతో ఎప్పుడు ఓడిపోకండి, మీరు పవిత్రంగా ఉంటే విశ్వానికి మాలికులు అవుతారు. ఓడిపోకండి, మధ్యలో పవిత్రత వ్రతం నుండి వెనక్కి వెళ్ళిపోకండి. ఎంత గొప్ప సంపాదన ఉంది ఇక్కడ విశ్వానికి మాలికులు కావడం అంటే. అగర్ పూరా పురుషార్థ్ नहीं करेंगे तो जाकर दास दासी बनेंगे. రాజధాని సరి यहाँ ही स्थापन हो रहे हैं. ఒకవేళ పొట్టిగా పురుషార్థం చేసుకోకపోతే వెళ్ళి దాసదాసిగా తయారవ్వాల్సి వస్తుంది. రాజధాని అంతా ఇక్కడి నుండే స్థాపన అవుతుంది. అన్ని పదవులు ఇక్కడే తయారవుతాయి. మీరు చేయించే దాన్ని బట్టి, మీ పురుషార్థాన్ని బట్టి పదవులు. ఇంకెక్కడో బయట వాళ్ళు, జ్ఞానాలు లేని వాళ్ళు ఎంటర్ అవ్వరు రాజధానిలో. దాసీలైనా వీళ్ళే, బాబా పిల్లలైన వాళ్ళలో నుండే, ప్రజలైనా ఇక్కడ నుండే, రాజులైనా ఇక్కడ నుండే. అందుకే రకరకాలు ఉంటారు. ఎవరిని చూసి మనం ఆశ్చర్యపోవక్కర్లేదు, ఎవరిని చూసి ఫాలో చేయక్కర్లేదు, ఎవరిని చూసి మనం ఏమి పరచింతన చేయక్కర్లేదు. వీళ్ళేంటిలా, వాళ్ళేంటిలా, ఎవరైనా కానివ్వండి. అది టీచర్ అక్కలైనా కానివ్వండి, ఏ విద్యార్థులైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పదవులు వాళ్ళ పురుషార్థం ఎంత ఉందో దాన్ని బట్టి పదవులు. అందుకనే బాబా చెప్పేస్తారు, ఎవరిలో లోపాలు చూడకండి, పరచింతన చేయకండి, వాళ్ళు ఏంటిలా అని. अच्छा, मीठे मीठे सिक्खे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, जब तक जीना है జ్ఞానామృత్ పీతే रहना है. జీవించినన్ని రోజులు జ్ఞానామృతం తాగుతూ ఉండాలి. महावीर बन माया की बॉक्सिंग में విజయీ బన్నా है. మహావీరులుగా తయారై మాయా బాక్సింగ్లో విజయిగా తయారవ్వాలి. सबके साथ तोड़नी बातें दिल एक बात में रखनी है. అందరితోని సంబంధాన్ని నిభాయిస్తూ ప్రీతి ఒక బాబా పైన ఉంచుకోవాలి. లౌకికంలో అందరితోని సంబంధాన్ని నిభాయిస్తూ కూడా ప్రీతి ఒక బాబా పైన ఉంచుకోవాలి. सेकंड पॉइंट, विघ्नों से डरना नहीं है. सर्विस में अपना सब कुछ सफल करना है. విఘ్నాల నుండి భయపడకూడదు. సర్వీస్లో తమ సర్వస్వం సఫలం చేసుకోవాలి. ईश्वर अर्पण कर ट्रस्टी बन रहना है. ఈశ్వరార్పణం చేసేసి ట్రస్టీగా ఉండాలి మీరు. కుచ్ భీ ఉల్టే సుల్టే కార్యమే నహీ లగానా హై. ఏది కూడా ఉల్టా సుల్టా కార్యాలలో ఖర్చు పెట్టకూడదు. వరదాన్, डबल लाइट बन कर्मातीत अवस्था का अनुभव करने वाले कर्मयोगी भव. डबल लाइट గా తయారై కర్మాతీత అవస్థను అనుభవం చేసుకునేటటువంటి कर्मयोगीగా కండి. जैसे कर्म में आना स्वाभाविक हो गया है, वैसे कर्मातीत होना भी स्वाभाविक हो जाए. ఏ విధంగా కర్మలోకి రావడం స్వాభావికమైపోయిందో, ఈజీ అయిపోయిందో, అలాగే కర్మల నుండి అతీతం, కర్మాతీతం కావడం కూడా స్వాభావికంగా అయిపోవాలి, అలవాటు అయిపోవాలి. అది ఇస్కెళ్ళి డబల్ లైట్, కర్మాతీతం అవడం కూడా ఈజీ అయిపోవాలంటే దీనికోసం డబల్ లైట్గా ఉండండి. डबल लाइट रहने के लिए, डबल लाइट का ఉండాలంటే ఏం చేయాలి? कर्म करते हुए स्वयं को ट्रस्टी समझो
और ఆత్మిక స్థితి में रहने का అభ్యాస్ కరు. డబల్ లైట్గా ఉండడం కోసం ఏం చేయాలి? కర్మ చేస్తూ స్వయాన్ని ట్రస్టీగా అనుకోండి, మరియు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి. इन्हीं दो बातों का अटेंशन रखने से सेकंड में कर्मातीत, सेकंड में कर्मयोगी बन जाएंगे. ఈ రెండు విషయాల మీద అటెన్షన్ ఉంచుకోవటం వలన స్వయాన్ని ట్రస్టీగా అనుకోవడం, ఆత్మిక స్థితిలో ఉండడం, ఈ రెండు విషయాల మీద అటెన్షన్ పెట్టుకోవడం వలన సెకండ్లో కర్మాతీతం, సెకండ్లో కర్మయోగిగా తయారైపోగలరు. निमित्त मात्र कर्म करने के लिए कर्मयोगी बनो, फिर कर्मातीत अवस्था का अनुभव करो. నిమిత్త మాత్రముగా కర్మ చేయడం కోసం కర్మయోగిగా తయారవ్వండి. తర్వాత కర్మ పూర్తయిపోయాక కర్మాతీత అవస్థను అనుభవం చేయండి. ఇలాంటి కర్మయోగిగా అయ్యే వరదానం ఇస్తున్నారు బాబా ఈరోజు. స్లోగన్, जिनकी दिल बड़ी है उनके लिए असंभव कार्य भी संभव हो जाते हैं. ఎవరి హృదయం విశాలంగా ఉంటుందో వారి కోసం అసంభవ కార్యం కూడా సంభవం అయిపోతుంది. విశాల హృదయం అంటే పెద్ద మనసు అంటారు కదా. ఎవరి మనసు పెద్దది ఉంటుంది, పెద్ద మనసు ఉంటుందో వాళ్ళ కోసం అసంభవ కార్యం కూడా సంభవం అయిపోతుంది. అచ్చా బాబా ఈరోజు దేహసేతం దేహ ధర్మాలన్నీ మరచి ఆత్మ అనుకునే అభ్యాసం చేస్తేనే మీ దుఃఖాలన్నీ దూరం అవుతాయి అని చెప్పారు బాబా. ఇంకా మీ దగ్గర ఉన్నది బాబా సేవకు అర్పణ చేసి ట్రస్టీగా ఉండి నడవండి. సేవార్థమే ఎక్కువ ఖర్చు పెట్టండి. మీకున్నది నిమిత్త మాత్రంగా మీకోసం ఖర్చు పెడుతుంది. ఉల్టా సుల్టా కార్యాలు పాపాత్మలకి ఇచ్చిపుచ్చుకోవడం ఎక్కువగా ఖర్చు చేయకండి అన్నారు బాబా. ఇంకా బాబా ఇలా సాగరుడై ఉన్నారు, జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. నీ ఒక బిందువు కోసం దాహంతో ఉన్నాం పాట పాడారు కదా ఈరోజు. జీవించిన నాలు జ్ఞానామృతం తాగుతూనే ఉండాలి. ఈ బాక్సింగ్లో మహావీరులై విజయిగా తయారవ్వాలి. లౌకిక సంబంధికుల మధ్య ఉంటూ కూడా ఒక బాబా మీద ప్రీతి ఎంతవరకు ఉంచుకుంటున్నాం, మీ మీద పరీక్ష మీరు పెట్టుకుంటూ ఉండాలి. విఘ్నాలకి భయపడకూడదు అన్నారు బాబా. డబల్ లైట్గా ఉండాలి కర్మలు చేస్తూ. దానికోసం ఒకటి ట్రస్టీగా అనుకునే అభ్యాసం చేయండి, ఇంకోటి ఆత్మస్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అప్పుడు తేలిగ్గా ఉండగలరు కర్మలు చేస్తూ. సెకండ్లో కర్మాతీతం, సెకండ్లో కర్మయోగి అయిపోగలరు. అప్పుడు నిమిత్త మాత్రంగా కర్మలు చేసేటప్పుడు నిమిత్త మాత్రంగా ఉంటూ కర్మయోగి అయిపోండి. కర్మలు పూర్తయ్యాక కర్మాతీతం అయిపోండి, ఆత్మిక స్థితిలోకి వెళ్ళిపోండి. స్లోగన్లో ఏం చెప్తున్నారు బాబా? పెద్ద మనసు ఉండేవారి కోసం అసంభవ కార్యం కూడా సంభవం అయిపోతుంది. అందుకని మనసు పెద్ద చేసుకుని, మనసు పెద్ద చేసుకోవడం అంటే ఖర్చు పెట్టడంలో ఒకటే మనసు విశాలం పెద్దది అవడం కాదు, సహించటంలో కూడా మనసు పెద్దది ఉండాలి. ఏవైనా విషయాలు మనసులో దాచుకోవటంలో కూడా మనసు పెద్దది ఉండాలి. అలాగే త్యాగం చేయడంలో కూడా, వికారాలని త్యాగం చేయడంలో కూడా మనసు పెద్దది ఉండాలి. కుంచితంగా మనం ఆలోచించకూడదు. నేను చేయలేను, నాలో శక్తి లేదు అంటే అది కుంచితం అయిపోవటం. నేనే చెయ్యాలి, నేను చేయకపోతే ఎవరు చేస్తారని ప్రతి ధారణలో ముందు ఉండాలి మనం. పెద్ద మనసు అయిపోతే అసంభవం కూడా సంభవం అయిపోతుందని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. రేపు ఆదివారం, రేపు సాయంత్రం, ప్రతి ఆదివారం మనం స్పెషల్ క్లాస్ పెట్టుకుంటున్నాం కదా, ఆ విధంగా రేపు సాయంత్రం కాకినాడ సెంటర్స్కి ఇన్ఛార్జ్ అయిన రజనీ అక్కే క్లాస్ ఉంటుంది. 6:30 నుండి కామెంటరీతో యోగా, 7:15 నుండి అక్కేది క్లాస్ ఉంటుంది. ఓం శాంతి.
ज्ञान अमृत पिलाता चल, रूहों की प्यास बुझाता चल। ज्ञान अमृत पिलाता चल, रूहों की प्यास बुझाता चल। लेकर योग मशाल हाथ में, लेकर योग मशाल हाथ में, सबको राह दिखाता चल। ज्ञान अमृत पिलाता चल, रूहों की प्यास बुझाता चल। शिव जो पावन ज्ञान बरसाए, जन जन को संदेश सुनाए। शिव जो पावन ज्ञान बरसाए,